చాలా మంది ముఖ్యంగా లేడీస్ యూరిన్ ఆపుతూ ఉంటారు. అంటే పనుల్లో పడో లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకపోవడము, దానివల్ల వాటర్ కూడా ఎక్కువ తాగరు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ ఆపి వెళ్ళారనుకోండి, ఆ ప్రెషర్ కి యూరిన్ బ్లాడర్ లో పెయిన్ రావడము, కింద అబ్డామిన్ పెయిన్ రావడము, లేకపోతే మంట రావడము, లేకపోతే లీక్ అవ్వడము, సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడము, ఇది షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇది ఫ్రీక్వెంట్ గా అలానే అలవాటుగా మార్చి చేశారనుకోండి, రెగ్యులర్ గా వెంటనే వెళ్ళకపోతే మాత్రము కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎలాగంటే యూరినరీ బ్లాడర్ నుంచి ఆ హోల్డ్ చేసిన యూరిన్ బ్యాక్ వెళ్ళిపోయి కిడ్నీలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అయిపోయి కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూరినరీ బ్లాడర్ మజిల్స్ కూడా చాలా వీక్ అయిపోతాయి. వీక్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే యూరిన్ ని హోల్డ్ చేయలేదు. ఏజ్ అయ్యే కొద్దీ కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది, ఊరికే లీక్ అయిపోతా ఉంటుంది. అందుకని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడము ఇవి చేస్తూ ఉంటారు అనమాట. అలా బ్లాడర్ వీక్ అయిపోతుంది అనమాట, మజిల్ వీక్ అయిపోతుంది. యూరినరీ బ్లాడర్ ఫుల్ అవ్వకుండానే కొంచెం వచ్చినా కూడా ఫుల్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి కారణము మీరు హోల్డ్ చేయడం అనేది మంచిది కాదు. ఇది ఎప్పటికీ మంచిది కాదు.